హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్యాస్ వ్లాగ్. నేను మీ రమ్య. ఈరోజు ఈ వీడియోలో బూందీ మిక్సర్ అనేది ఏ విధంగా తయారు చేసుకుంటామో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా 2.5 కేజీలు అయితే శనగపిండిని అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం వంట సోడా ఇంకా సాల్ట్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ఇంకా ముందుగా అయితే పెనం అయితే వేసుకొని 3 ప్యాకెట్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. చూసారు కదండి, ఆయిల్ అయితే ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ మనకు మరిగిందో లేదో అనేది ఎలా తెలుసుకోవాలంటే, పిండి అనేది కొంచెం అయితే అందులో వేసిన తర్వాత ఆయిల్ మరిగిందో లేదో అనేది మనం చెక్ చేసుకోవాలి. అక్కడ చూసారు కదండి, పిండి వేసాక ఎలా మనకి కనిపిస్తుందో అలా అయితే మనకి ఆయిల్ బాగా మరిగినట్టని అర్థమండి. ఇప్పుడు పిండి అనేది మొత్తం బూందీలా అయితే వేసుకోవాలి. మేము ఇలా వేసుకోవడానికి అన్నం వచ్చి జిబ్బు రేకునైతే యూజ్ చేస్తామండి. పిండి అనేది చిక్కగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని పల్చగా అయితే కలుపుకుంటున్నాం. పల్చగా ఉంటేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా దిగుతుందో. ఇలా ఉంటే మనకు సరిపోతుందండి. ఇంకా ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా వేగనివ్వాలి. చూసారు కదండి కలరు, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేగనివ్వాలి. ఇలా అయితే మనకు సరిపోతుంది. చిన్న మైదా పిండితో అయితే చిప్స్లా అయితే తయారు చేసుకోవాలి. వాటిని ఆ పిండి ఎలా కలుపుకోవాలి అంటే, చపాతీకి ఎలా అయితే మెత్తగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే మనం పిండిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని చపాతీలా అయితే పాముకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల్లా అయితే కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న చిప్స్లా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. లేదంటే సరిగ్గా వేగకుండా ఉంటే మనకి మిక్సర్లో అనేవి సరిగ్గా మిక్సర్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. చూసారు కదండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ఈ కట్ చేసుకున్న ముక్కలు అనేవి మనము నూనెలో అయితే వేయించుకోవాలి. ముద్దగా ఉన్నవి విడిగా అయితే ఇలా మెరుపుకోవాలండి. మెరుపుకున్న తర్వాత అవి మనకి పర్ఫెక్ట్గా అయితే వేగుతాయి. ఇంకా అవి వేగాక పక్కకు తీసేసుకోవడమే.
ఇంకా దీని తర్వాత జొన్న చిప్స్ అనేవి అరకిలో అయితే తీసుకోవాలి. 2.5 కేజీలకి అరకిలో అయితే తీసుకోవాలి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇంకా వీటి తర్వాత కేజీ శనగ పలుకులను అయితే తీసుకోవాలి. శనగ పలుకులు కూడా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక వీటిని కూడా తీసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి. పలుకులు ఎంత బాగా వేగితే మిక్సర్ అనేది అంత టేస్ట్గా అయితే ఉంటుంది. వీటిని బాగా అయితే వేగనివ్వాలి. ఇంకా అరకిలో దాల్పప్పు అయితే తీసుకున్నామండి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇది కూడా బాగా వేగితే మిక్సర్ అనేది టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు తగినంత కరివేపాకునైతే తీసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మిక్సర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేగనిచ్చాక ఇది కూడా బాగా అయితే వేగనివ్వాలి. వేగనిచ్చాక మిక్సర్లో అయితే కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే వేగనివ్వాలి. ఇంకిప్పుడు పొడి కారం ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చి ఇంక ఇందులో కలిపేసుకోవడమే. ఇందులోకి నార్మల్ కారం కాకుండా పొడి కారం అయితే కలుపుకుంటే సరిపోతుంది. మేమైతే 3 ప్యాకెట్ల కారం అయితే కలుపుకున్నాము. ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఇంకిక్కడ చూడండి, మా పాప అయితే మిక్సర్ చేస్తామన్న దగ్గర నుండి ప్లేట్ అయితే పట్టుకొని తిరుగుతుంది. మా పాపకు మిక్సర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి ప్లేట్ అయితే పట్టుకొని తిరుగుతుంది. ఇక్కడ మా పాప అయితే మిక్సర్ అనేది దేవుడికి పెట్టేసిరా ముందనేసి అనగానే పూజా రూమ్ వైపు అయితే పట్టుకొని వెళ్తుంది. ఇంకా అక్కడ పెట్టేసి నమస్కారం అయితే చేసుకుంటుంది.
చూసారు కదండి, మిక్సర్ అయితే మేము ఈ విధంగా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.